మీకు ఎన్నికల విధానాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు జరుగుతున్నాయి కదా మామూలుగా ప్రతి సంవత్సరం. ఆ! అంతకుముందు పూర్వమైతే ఎన్నికలు లేవులే. రాజులు ఇవన్నీ యుద్ధాలు అట్లా జరిగేటివి. ఆ! దానికి సంబంధించిన శాస్త్రాలు, దాని ప్రకారం యుద్ధాలు అవన్నీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 కంటే యుద్ధం ఆగాలంటే ఆగుతున్నది. అప్పుడు అది ఒక ఏ ధర్మబద్ధంగా యుద్ధాలు జరిగేటివి అన్నీ జరిగేటివి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతున్నాయా? డబ్బు 3000 తీసుకుంటున్నారా లేదా? అడిగినా నిన్ను. తీసుకుంటున్నారా లేదా 3000 డబ్బులు? ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారా లేదా? తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నా అంటే అట్లని కాదు. మామూలుగా వీలైనంత వరకు 100%లో 100కు 100 మంది తీసుకోకపోయినా 70% మొత్తం 80% డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయరు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. ఎవరు మందు పంచితే వాళ్ళకి డబ్బులు వేస్తారు. అలాగని డబ్బులు పంచితేనే నాయకుడు అన్నట్లు మొత్తం పైనుంచి చట్టాలు ఆ విధంగా రూపొందించుకున్నారు. అంటే డబ్బులు పంచాలి, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పంచాలి, అప్పుడే నువ్వు ఎమ్మెల్యే కాగలవు, ఎంపీ కాగలవు. ఆ విధంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మందు బాటిల్ పంచింది నిజమే, డబ్బు పంచింది నిజమే, బిర్యానీ ప్యాకెట్లు పంచింది నిజమే కదా. మరి ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? మరి ఎన్నికలు అన్ని పంచిండు బాగానే ఉంది. ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? ఒక నాయకుడు నిలబడతారు, ఎవరో ఒకరు. నువ్వే ఉదాహరణకు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడినావు అనుకుందాం, నీకు ఓటేస్తారు. నువ్వేం హామీ ఇస్తావు? ఏది నీకు మామూలుగా ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వ శాఖలు ఉంటాయి, కానీ వీళ్ళు ఏం చెప్తారు? నేను పలాని శాఖను పలాని విధంగా మంచో చెడు, మంచి వైపు చెడు వైపు నేను నడుపుతాను, మీకు ఇష్టమైతే బుద్ధి పుడితే వనరులు కాదు, ఏ శాఖలైతే ఆ శాఖ పరంగా నేను వ్యవసాయ శాఖ ఉంది, నేను పురుగు మందులు బాగా పిచికారీ చేయించి అక్కడ ఉండే పర్యావరణంలో జీవించే అన్ని జీవులను చంపేసి మనుషుల ఆకలి తీరుస్తాను. అంటే ఎవరికి నచ్చిన నేను ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా ఎవరికి అభిప్రాయం ఓటర్లు ఆ విధంగా నిర్ణయం తీసుకుని ఆ నాయకుడికి ఓటేస్తారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ దేనికి ఎన్నికలు జరుగుతున్నాయి? ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? మనిషి ఊరికే నిలబడతాడు, శాఖల పేర్లు తెలియవు, ఏం తెలియవు, ఊరికే ఎమ్మెల్యే అంట, టీడీపీ అంట, వైసీపీ అంట, ఇంకొక పార్టీ అంట, బీజేపీ అంట, కాంగ్రెస్ అంట ఊరికే ప్రభుత్వంగా మారిపోతుంది. ఊరికే ఆ కాంగ్రెస్ అంట, ఇంకోటి అంట, ఆ పార్టీ ఏందో తెలియదు, ఆ సిద్ధాంతాలు ఏందో మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా ఏం చెప్తున్నాడు, ఆ పార్టీ అంట మనకు ఏదో పెన్షన్ ఇస్తాడంట, ఆయన అయితే 3000 ఇస్తాడంట, ఈయనైతే 4000 ఇస్తాడంట. అంతే. అంతవరకు ఆయన వెనకలుండి ఏం గోతులు దవ్వుతాడు, ఆయన గెలిచిన తర్వాత ఏం నాశనం చేస్తాడు, ఏం రాజధానులు కడతాడు, మొత్తం ఏ రోడ్లు వేస్తాడు, ఏ డ్యాములు కడతాడు, అవన్నీ మనకు వాడు చెప్పడు. గెలిచిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తానమాట. మనకేంది, పింఛన్ ఇచ్చిండు కాబట్టి ఈ పార్టీకి ఆయనకంటే ఈయన ఎక్కువ ఇస్తాడు కాబట్టి అంతవరకే మనం ఈ ఓటర్గా మనం ఆలోచించేది. కానీ వెనకల ఎన్ని గోతులు దిగలేదు, పార్టీలు వెనకల ఏ మాఫియా నడిపేది, ఇవన్నీ మనకు పట్టదనమాట. న్యాయం జరగటం లేదు, జరగదు కూడా. ఈ మొత్తం అలాగని మనం ఎన్నుకున్న పార్టీలు నడుపుతున్నాయంటే ఈ పార్టీలు కూడా కాదు. ఇప్పుడు మన టీడీపీ అనుకుంటారు, టీడీపీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, ఇదంతా ఇంటర్నేషనల్ తీవ్రవాదులు అనమాట. ఈ మొత్తం ప్రపంచాన్ని సాధించేది ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తోలుబొమ్మలు అనమాట. ఊరికే ఆడుకుంటుంటాయి. మన తోలుబొమ్మల ఆట తెలుసు కదా, చిన్నప్పుడు చూసింటారు కదా. అదే విధంగా ఈ నాయకులు కానీ పార్టీలు కానీ అవి మొత్తం ప్రధానమంత్రి తప్ప సరైన అంటే ఇప్పుడు ఈ పార్టీలు కేంద్రంలో ఉండే మోదీ కావచ్చు, వీళ్ళంతా ఏదో బీజేపీ ఏదో రామరాజ్యం అన్నాడు కదా, ఈయన కూడా అంతర్జాతీయ ఉగ్రవాదులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే తల ఉంచి దేశాన్ని నడపాల్సిందేగా తప్ప ఆయన సొంతంగా ఏది మనకు గ్రామాలకు ఏం కావాలి, మొత్తం ప్రకృతి వనరులు ఏ విధంగా కాపాడాలి అవన్నీ ఆయనకు ఆలోచన వచ్చినా కానీ, ఒకవేళ వచ్చిందనుకో పొరపాటున వచ్చినా కానీ అక్కడ పైనుంచి మాఫియా అనేది పడనీయదు. ఏదో ఒక బిజీగా పెట్టి ఆడ సంతకాలు పెట్టండి, ఈడు సంతకాలు పెట్టి, ఇది ప్రభుత్వ కార్యాలు ఆ కార్యాలని ప్రధానమంత్రిని బిజీగా పెట్టి, మానసికంగా బిజీగా పెట్టి, ఇక్కడ ఆయన ఏదైతే ఉద్దేశంతో ప్రధానమంత్రికి గెలిచాడో ఆ ఉద్దేశంతో అక్కడ సమయం అనేది వృధా చేయించి 5 సంవత్సరాలు అట్లా ఆ విధంగా అంటే ఎన్నికలని ఇంకొక చోట మోదీ అనేది అదే ప్రధానమంత్రి గెలిచిన ఆయన బిజీగా పెట్టి ఏం చేస్తారు, మాయమాటలతో అక్కడ ఉండే మాఫియా ఆ విధంగా తమ కార్యకలాపాలన్నీ చేసుకుంటూ పోతుంటారు అనమాట. ఇదంతా మాఫియా అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్ర. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, మనకి ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకాన్ని ఏం చేస్తున్నాడు, తిప్పలన్నీ తవ్వి అక్కడ ఉండే చెట్లని నాశనం చేసి ఇప్పుడు వచ్చి మనతో పైన దూగిచ్చి ఆ చెట్లను నరికేసి క్లీన్ చేయించిండ, మొత్తం శుభ్రం చేయించిండ చెట్లు లేకుండా. ఆ తర్వాత జేసీబీలు పెట్టి మొత్తం పరపర మొత్తం అక్కడ కొండల తిప్పలన్నీ తవ్వుతున్నారా లేదా, పలుగురాలకు దేనికన్నా తవ్వుతున్నారులే. అది మనం ఏమన్నా అడిగినరా? వాళ్ళ ఊరా, వాళ్ళ వాడ, ఎవడో ఎక్కడి నుంచి ఎవడో అది ప్రభుత్వం అంట దాని ఆమోదం తెలిపిందంటే ఈడు వచ్చి మన ఊరికి వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాడు.
కాలుష్యమే తప్ప ఇది చేసేది అలాగా అదే ఒకటి. స్కూల్లో పిల్లలను కూడా ఏం చేస్తున్నాడు, శాఖపరంగా విద్యాశాఖ అనేది చదువుల శాఖ ఊరికి చదివిస్తూ ఉంటాడు. దాన్నే మనసు మార్పిడి. ఆ చదివి మన మనసు ఏమైతే రాక్షసుల లోకంలోకి వెళ్ళిపోయేటట్టు ఆ చదువుల శాఖ ఆ విధంగా రూపొందించబడ్డది. చదువుల శాఖ ఏంది, రాక్షస చదువులు అనమాట. అవన్నీ వాడేమైనా విద్య నేర్పుతాడా, విద్య నేర్పడు. చదువుల శాఖ చదివిస్తూ ఉంటాడు. దాన్నే మనసు మార్పిడి. వైద్యం ఉంది, పురుగు మందులు, మొత్తం రకరకాల రసాయనాలు, జీవులన్నీ చనిపోయే భయంకరమైన విషము పుచ్చికారి చేసినటువంటి దానిని మనం తింటే ఏమవుతుంది, అది తింటే ఏమవుతుంది, అది నానా రోగాలు, దానివల్ల క్యాన్సర్ రోగాలు, షుగర్లు, బీపీలు, నానాక సరైన పోషకాలు అందక, ఆ మొక్కకు పోషకాలు అందవు. ఆ పోషకాలు ఏమి కలిగిన ఆహారాన్ని మనం తింటే మనకు నానాకు రోగాలు వస్తుంటాయి అనమాట. ఇటువంటి విధానాలతో ఇది వైద్య విధానం జరుగుతుంది. ఇంకా రక్షణ దళాలు అంటారు, అవి ఆర్మీ కావచ్చు, మొత్తం పోలీస్ వ్యవస్థలు, ఇవన్నీ అంతర్జాతీయ ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్నారు. అది బ్రిటిష్ వాళ్ళవి. ఈ చట్టాలు, శాసనాలు కూడా బ్రిటిష్ వాళ్ళవి. అర్థమైపోయిందా? బ్రిటిష్ వాళ్ళవి. ఈ పోలీసు వాళ్ళు కానీ మొత్తం ఎవరి మనోళ్ళు కాదు, మనకు వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తారు. ఈ పోలీసు వాళ్ళు రాచర్లు ఉండరు. వాళ్ళు ఎవరు, మన రక్షణ కోసమా? వాళ్ళ రాక్షస వ్యవస్థలను చొరజొప్పుకోవడానికి, వాళ్ళ రాక్షస కార్యాలకు రక్షణ కోసమే ఈ పోలీస్ వ్యవస్థలు, ఈ రెవెన్యూ వ్యవస్థలు ఇవన్నీ ఉండేది. అర్థమైపోయిందా? చూస్తే గోముఖ వ్యాఘ్రంగా మారుతుంది కానీ అసలైనటువంటి పద్ధతులు అనేటువంటి కనిపించడం లేదు. దీన్ని అరికట్టి సరైనటువంటి రామరాజ్యం వచ్చేటట్లు మనం పోరాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని నేను ఆలోచిస్తున్నాను. మరి మీరు కూడా దానికి ఏమి అందిస్తారో మీకోసం ఎదురు చూస్తున్నాం. అంటే ప్రభుత్వాలు అయితే సహకరిస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే రామరాజ్యం కోసం ఊరికి మాటలు చెప్తారు తప్ప నిజంగా రానివ్వరు. వాళ్ళు పూర్తి ప్రభుత్వమే రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి తలుచుకున్నా కానీ పీఠంలో ఉన్నాడా, ప్రధానమంత్రి పీఠంలో అయినా కానీ రామరాజ్యం అంటే ఆయన రానివ్వాలనుకున్నా కానీ దుష్ట శక్తులు రావాలి అని మేము నడుము కడుతున్నాము. మీరు కూడా సహకరించాలి మాకు అని మేము సదుద్దేశంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. మీ నుంచి మాకు సరైనటువంటి సమాధానం అందుతుందని మేము ఆశిస్తున్నాము. అది ప్రధానమంత్రి వారికి. ఓకే. ఇంకోటి ఈ మామూలుగా ఏది ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని సరైన సదుద్దేశంతో మారుస్తారని కూడా అది నాకు కూడా అనుకుంటున్నా. కేంద్రంలో ఈ పనికిమాల వ్యవస్థ అదే గోతులు తగ్గడం, చెట్లు నరకడం, జీవులను నాశనం చేసే కాలుష్యాన్ని పెంచిపోదించే విధానాలకి ఉపాధి హామీ పథకం కానీ ఇతర పథకాలను గిన రూపుదిద్దిస్తే దానికి వ్యతిరేకంగా కేసు పెట్టడం కూడా జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రాసి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాదుల వ్యవస్థని తేలితే గన, బట్టబయలు అయితే కానీ ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఈ పోలీసులు వచ్చి చట్టం ప్రకారం నడుచుకుంటే వాడిని తరిమేయడం కూడా జరుగుతుందని ఇప్పుడు ఈ వీడియో ముఖంగా కూడా నేను చెప్తున్నాను. ఆ పోలీసు కావచ్చు, ఇంకొకడు అబ్బగాడు కావచ్చు. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకి ఘోరాలు ఇంకా చూసిన రోజులు చూసినాము. ఇంకా ఇప్పుడు ఈ మొత్తం పోలీస్ వ్యవస్థలు కానీ ఇవన్నీ మొత్తం ఇండియన్ ఆర్మీ కావచ్చు, అన్ని ఉగ్రవాద సంస్థలని తేలితే గన మొత్తం పూర్తి స్థాయిలో ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం జరుగుతుంది. వాడు వచ్చి ఎన్నికల ప్రకారమే నడుచుకోవాలి, ఇంకొక దాని ప్రకారం నడుచుకోవాలంటే ఇక్కడ పప్పులు కూడా సాగవని నేను ఇప్పుడు ఈ వీడియో ముఖంగా తెలియపరుస్తున్నాను. ఓకే, అర్థమైపోయిందా మీకు? ఓకే.